ఒక గ్లాస్ కాఫీ ఎత్తుకొని రావే తెల్లి. ఏం చెప్పు నీకు అడుగుతా ఉండేది నిన్నే. వస్తూ ఉండేనంట. పొద్దున ఇంకా పొన్ చేసి సాలైపోతుంది. ఏమో ఒక గ్లాస్ కాఫీ తాగుతామంటే ఇది ఎత్తుకొని వచ్చాకే ఇంచెప్ చేస్తా ఉంది కదప్ప. బొమ్మక్క ఒక పొన్ను ముట్టలేదు. ఏమి పొద్దున్న పొద్దుగంటలు అయితేనే గుబ్రాయిసుకొని పొనుకొని ఉంటుంది. దీనికేమమ్మా అత్త తెచ్చేస్తుంది, అత్త చేస్తుంది, మొగుడు తెచ్చేస్తాడు. దీనికేం నొప్పి పొనుకుంటుంది బిత్రి. రేణక్క రేణక్కో రామా లోపల ఉండండి రా. ఓహో శారదక్క ఎన్నాళ్ళ అయిందక్క నువ్వు మా ఇంటికి వచ్చేసి ఇప్పుడు వచ్చిండవు చూడు. నువ్వు ఏ చానా ఇంకా 2 గ్లాసు కాఫీ ఎక్స్ట్రా సేయము. అక్కయ్య నైట్ నువ్వు అన్న నీ కోడలు నీ కొడుకు ఎంత అండ తినుకోపోతు నేత్రాన్ని పొద్దు కూకు పెడతా ఉండము. దానికే తెలిసినట్టకు ఇది మొన్నే చెప్పే బొమ్మక తెలుసును. దానికే పాపం నేను 2 జతల బట్టలు తీసుకొని వచ్చిండాను పాపం ఆ బిడ్కి. అలా పర్వాలేదు కదక్క రేణక్క. నేనే మొప్పిస్తున్నారు అనుకొని ఉంటే చూస్తే 2 జతల బట్టలు తీసుకొని వచ్చిండవా. పర్వాలేదమ్మా. 2 జతలు తీసుకొని వస్తా ఉండవు కదా. క్వాలిటీ ఎంత బాగుందా. ఆమెకి 100 రూపాయలు తీసుకొని రావద్దు తెల్లి. ఏం లోపలేసుకున్నది ఎంత కొనబడుతుంది ఆమెడికే. ఓహో అమ్మా ముయ్య గుద్ద ఏం నాకు అంత మాత్రం తెలుసదేమే. ఎట్లా చెప్తాను చూడక్క శారదక్క. నేను నా కోడలు ఇద్దరు పోయింట్ మా పేటకి అప్పుడు తీసుకొని వచ్చిండది. ఒకటి డ్రెస్ ఎంత తెలిసిన నీకే 150 రూపాయలు 1000 రూపాయలు చెప్తే 150 రూపాయలు చెప్పేసి 2 జతలు తీసుకొని వచ్చిండాను. నీతర కాదమ్మా నేను 100 రూపాయలు బట్టలు వేసేదానికి. ఓహోహో పర్వాలేదు కోరేణక్క. యా దేవుడు మంచి బుద్ధి ఇచ్చేసిండాడు నీకే. నేను ఎక్కడికైనా ఫంక్షన్కి పోతాను అంతేనే 500 రూపాయలకి ఇంకా ఎక్కువ వేస్తాను తెలిసిన నీకే. అయ్యా ఊరికే ఉండమ్మా. ఏమి రామన్నోళ్ళు కొడుకు పెండ్లికి నేను వచ్చింటే నువ్వు 50 రూపాయలు వేసింది నాకు తెలిసిన. ఊరికే ఉండు. ఓహో ఎంత నాటకాలాడతావక్క నువ్వు. నీ ಬಗ್ಗೆ నాకేం తెలియదు అనుకొని ఉండవేమో. ఇప్పటి ఇంకా నేను ఇంకా చూస్తా ఉండలేదమ్మా నిన్నే. ఆపది ఇంకాను నేను చూసుకుంటే వచ్చిండ నేను ఉండు. అయ్యా ఊరికే ఉండలే. వాళ్ళమ్మ 300 రూపాయలు కూల్ కాస్ట్ వేయలేదు ఆ ముండ. దానికి చూడ 50 రూపాయలు వేసిస్తే ఇంట్లో ఉండే వాళ్ళు ఎంత తినుకొని వస్తుంది చూడ. అయితేను వాళ్ళకి వీళ్ళకి ఒకటేమి మా శారదక్క మనమరాలు ఆ పాప మా నేత్రానికి ఎవరుండరే. చెప్పు ఎవరుండారు. ఏం తొల్లతుండ్రా బిడ్కే. దానికే 2 జతలు తీసుకొని వచ్చిండారు. మంచిగానే ఉందమ్మా బాగుంది. డిజైన్లు అంతా ఇప్పుడు ప్యాషన్ తక్కట్లే. ఇప్పుడు ప్యాషన్లు చేస్తారు కదా మా ఆడబిడ్డలో అట్లే ఉంది. బాగుంది కలరు బాగుంది. చూపిస్తానుండు సాయంకాలం ఎత్తుకొని వస్తాను. నువ్వేం తీసిస్తావు మంచి బిడ్కి. నేనాక నేను శారదక్క ఇద్దరు సేరి 4 గేజ్లో తీసుకొని ఉండాము. పాప మా బిడ్కి ఏం లేదు కదా. దానికి 4 గేజ్లో తీసుకొని ఉండాము అక్క. పాపం ఆ సావిత్రి ఏం ఆడుతుందక్క బిత్రి. దాని కూతురుది ఉంది. ఇయ్యమ్మ ఫంక్షన్ నాడు వేసి ఇస్తామంటే ఇల్లేదక్క బిత్రి. ఏం అక్కమెంత ఉమ్మనిసి పెట్టుకొని ఉంది కామాల ముండ. దానికి దాన్ని ఏం అడిగేది అమ్ముండిని అనేసి నేను ఎక్క పోసి నేను పోసి తీసుకొని వస్తుంది. బాగుంది. 20 ఎంతో చెప్పాక 21 22 అంతా అమ్మా. ఏం చేసేది ఎండు రేటు కూడా శానా అయ్యింది. ఏం మాట్లాడిపించక వేయాలదక్కో శానా రేట్ అయింది. ఏమో ఇంకపోతే పోనీ ఇంకేం ఆ బిడ్కి ఉత్తుకాల్లా ఉంటుంది అనేసి తీసుకొని వస్తున్నక్క. అయ్య పోతే పోనీ ఈడు మంచి పాప ఆ దేవుడు నేను సలగా పెట్టింది. అయితేను శారదక్క నీ కూతురులో నీ అట్లు వచ్చేది తిడక్క. నీ పెద్ద కూతురు అంతే నీ చిన్న కూతురు అంతే. ఇంకేమో లాస్ట్ దాన్ని అడిగేదే వద్దు. ఈ సావిత్రి మాత్రము రత్ని ఉంది కదా అది పర్వాలేదు. దీనికి యాడ్ ఇంకా వచ్చినాక ఈ బుద్ధి సెట్ బుద్ధిలో ఎవరు నేర్పించిండారు దీనికి. ఎవరు నేర్పించిండారక్క ఆ బుద్ధి దానికి సెట్ బుద్ధిలో. నేనేమన్నా నేర్పించిండానా. ఆ బిడ్డ చూసుకొనొద్దమ్మా ఆ బిడ్డకి ఇట్లంతా చేయని నేనేమన్నా చెప్పిసిండానా చెప్పు. అయ్యా పొమ్మ మా ఇంట్లో ఎవరు లేదక్క. ఇట్లా మా ఇంట్లో ఎవరు లేదు. ఈ ముండే ఇట్లా కడుపు మండుకొని వేసొస్తుందక్క. అది మయమున అది ఇంకా బలముండ. అది నా కొడుకు ఫంక్షన్కి ఇంకేం మేము ఒగ్రే వేసేదానికి అవుతుందేమక్క. నా కొడుకు అంత వేస్తూ ఉన్నాడు. దానికే ఏం నా కోడలు మక్కుని మనిషి పెట్టుకొని ఉండక్క కామల్ ముండ. అది అయ్యా ఏమిటికి దానికి సూప్ వేసేది. ఏమిటికి దానికి ఫంక్షన్స్ వేసేది.
ఓహో ఎంకి ఏమి దానికి ఫంక్షన్ చేసుకుంటే అయ్యలేదా మీ అమ్మకి మీ అబ్బకి అని అడుగుతుందే ఇంకెట్లా పిత్రకుండలాక చెప్పు నేను తోడుకొని వచ్చి అంత పెద్దిల్ని దానికి ఇడిసేసి నేను ఇట్లా చిన్నిళ్ళకి వచ్చిండాను అయితే దానికి చూడక్క ఎట్లుంది అంత పెద్దిల్లు ఎవరక్క ఇడిచి పెడతారా నేను పోతే పోనీ నా బిడ్డ ఉంటాడు అనేసి నేను వస్తే ఈ ముండ ఇట్లంతా మాట్లాడుతుంది చూడక్కో బొలుముండా కాది తీర్చుకొని తింటా ఉండ్రి ముండ్లు తోడుకొని వచ్చి ఇంట్లో పెట్టిండే దానికి ఇంత గర్వాలు ముండ్లకి వీళ్ళకి రాను అయ్యా నీ కోడలు ఇంకా సరిగా ఉండలే అక్క నీ కోడలు సరిగా ఉండలే ఏమక్క వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఏమక్క పుని వాళ్ళ అమ్మకి ఏమి వారానికి 3 కితాలు వస్తుందమ్మా నేనే చూస్తాను నా కండ్లారా చూస్తాను ఏం బ్యాండ్ ఇంకా ఎత్తుకొని వస్తుంది అది ఏం ఎత్తుకొని వస్తుంది అక్క ఏం నీ కొడుకేం తెచ్చేసేదే మీ ముందుకి ఆడిని ఇంకా మోసుకొని రావాలనా ముస్లి ఏం తీసుకొని వస్తుందో ఏమో మాటకారం ఉండ పుష్టి అదే వాళ్ళ ఇల్లు పక్కనే కదా నాకు చల్లులు ఉండేదే భలే మాటకారం ఉండర్రా మీ బిక్తి పోతుందంటమ్మా పోతుందంటే పొద్దునే పోతే సాయంకాలం వస్తుందంట ఎప్పుడు చూస్తాను దేస్తానా అది ఇది అనేసి పోతా ఉంటుందంట అది ఆడకపోతుందో ఏమో అబ్బా ముండా ఊరికి అట్లు దేస్తానని పోతానని చెప్పిసిపోయేదే పోతారు ఎవరికక్క తెలిసిన ఏమన్నా చేసుకొని వచ్చి మీ ఇంట్లో ఏమైనా వేస్తా ఉందేమో చూస్తే బొలే ముండా అది బొలే మాటకారం ఉండాక అది సొరలేదు అయ్యా ఏం చేస్తారు చేసుకొని పాడైపోని రాక నాకు తెలుసు అదెంత నేను నా మొగుడు పోయిడలా అని చేస్తా ఉండరు ముండ్లా ఏమేం చేస్తారు చేయని రా ఏమేం చేస్తారో చేయని దేవుడు ఉండాడు నీ మనమరాలు నీ కొడుకుది బిడ్డ ఏడన చూస్తా ఉండారేమే ఏడన చూస్తా ఉంటే చెప్పండా మాతోటే ఉండరు ఇదేం రే నాకు ఎట్లా అడుగుతావా నా పెద్ద కూతురు కొడుకులేదేమే వానికే ఇచ్చేదే ఓ అయిపోయిందా మాత కథ ఎంత అట్లంతా ఏం లేదు శాస్త్రం అంతా చేయలేదు ఉత్తు మేము మాట్లాడుకొని ఉండాము ఇట్లా చేసుకుంటాము అనేసి వాళ్ళ అమ్మేమో వద్దు వద్దు అంటుందంట నా కోడలు వద్దు వాళ్ళతో ఇచ్చేది ఎవరు పోతారు ఆ కొంపకి వద్దు నా కూతురు ఆడకపోయేది వద్దు నా కూతురు నీ సిటీకి ఇస్తాను అనే బొమ్మ నేను ముస్ని చూడే సిటీలో ఎవరికి ఇస్తుందంట అదే అయ్యే వాడు లేదేమక్క బెంగళూరు పనికి పోతాడు బెంగళూరులో పనికి అదేమో ఎలక్ట్రికల్ అంటక్క అదేమో నాకు అంత తెలీదు అదేమో ఎలక్ట్రిషన్ అంట దానికే వానికి ఇస్తాము అనేసి ముందు ప్లాన్ నేను అలా కొంపుకి ఇయ్యాల మా గుంపు మా తొట్టె ఉన్ని దానికి నేను మా పెద్ద కూతురు కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు చిన్న కొడుకో పెద్ద కొడుకో ఎవరైనా ఒకరు చేసుకుంటారు రెడీ మా గుంపు మా తొట్టె ఉండాలక్క ఇది ప్లాన్ వేసుకొని ఉండేది వాళ్ళ అమ్మతో ఇచ్చేదానికి నేనే అలియాల మా గొబ్బు మా తట్టే ఉండి నా కూతురుకి ఇస్తే అది తమ్ముడు కూతురు అనేసి అది బాగా చూసుకుంటుంది వాళ్ళ కొడుకును ఉండప్ప మా మామ ఉండడు మా మామ ఏమైనా చూసుకోకపోతే తిడతాడు అనేసి దిగులు భయం ఉంటుంది వాడు బాగా చూసుకుంటాడు ఆమెకి పుట్టిలకి పోయేదానికి వచ్చేదానికి ఎంత సరిపోతుంది ఇంకేం దీనికి ఇమ్మంట నేను ఏమే అయితేనో నా మనవరాల్ని నా పెద్ద కూతురు కొడుకే ఇచ్చే చూసుకొని నువ్వు అయ్యా నువ్వు చెప్తే అయిపోతుంది అక్క నీ కోడలు ఒప్పుకోనాల కదా అయ్యా ముందు మాటలు ఎవరేంటారులే రావేరేనక్క నువ్వు నేను ఎవరు ఏం చెప్తేనో నా పెద్ద కూతురు ఉంది కదా దాని కొడుకే నా మనవరాలు ఇచ్చేది ఇంకెవరికి ఇచ్చేలేదు అది అట్లే ఉండి కావాల్సి ఉంటే నేను ఎవరికి ఇచ్చేలేదు ఆ బిడ్డకి నువ్వు ఆసుందక్క ఆ బిడ్డకి నువ్వు ఆసుంది ఆ బిడ్డకేమన్నా ఇష్టం లేకపోతే నేను చేస్తూ ఉండలేదు ఆ బిడ్డే ఇష్టం పడుతూ ఉంది అదే చెప్పింది నేను మామూన్నే పెండ్లైతాను అట్లా నా మామూలు పెండ్లైతే నేను పుట్టిలకి పోవచ్చు రావచ్చు అనేసి అది తెలుసుకొని ఉంది దానికేనే చెప్పింది నా దగ్గర నేను మామూన్నే పెండ్లైతాను అనేసి అయ్యో ఇంకేం రాక్క ఈ బిడ్డ ఒప్పుకొని ఉంది కదా ఇంకేమే వీనికే ఇచ్చిడే ఏమి ఫస్ట్ నీ కోడలు సరిలేదు వాళ్ళమ్మ ఇద్దిద్దు ఛత్రి నీ కోడలకి ఇంకా ఛత్రి అది వాళ్ళమ్మ ఆ ముందుకు పోయేసి వాళ్ళ ఇంటికి ఇచ్చేకైతుందా నీ బిడ్డనే ఊరికే నువ్వు కరెక్ట్గానే యోచి ముసేసిండవు నువ్వు
హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండరు, ఎందరు బాగుండరు అనుకుంటాను. మీరు డైలీ వీడియో అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉండరు. సారీ ఫ్రెండ్స్, నేను 2 నాళ్ళు ఇంకా వీడియో వేయలేదు. ఇప్పుడు పండుగ సీజన్ స్టార్ట్ అయింది. మాది పూజ షాప్ ఉండేది, అది మెయింటైన్ చేయాలా, వీడియో కూడా చేయాలా. సారీ ఫ్రెండ్స్, టైం సిక్కలేదు. వచ్చి తిని పనుకునేప్పటికే 10 గంటలు 12 గంటలు అయిపోతుంది. అంగడులు ఎంత క్లీన్ చేసుకోనాలా, ఐటమ్లు ఎంత చూసుకోనాలా, దానికి లేట్ అయిపోయా. సారీ ఫ్రెండ్స్. అట్లే ఫ్రెండ్స్, మీరు ఒకటి హెల్ప్ చేయాలా, ఏమంటే దుడ్లేం కాదు, హెల్ప్ ఏమంటే నా వీడియో ఇలా చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంది. అది ఏమైందో ఏమో తెలీదు. ఒక 3 నెలలు ఇంకా చూస్తూ ఉండాను, చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉండి. దయచేసి చెప్తా ఉండాను, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు అంతేనే ఫ్రెండ్స్, వీడియో చూసిన తక్షణ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో మీ ఒపీనియన్ ఏముంది అనేసి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఎంత ఇస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కష్టపడి ఎంతో ఆస్తి ఇంకా వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను, కానీ వ్యూస్ మాత్రం ఎప్పుడు 3 నెలలు ఇంకా చూస్తూ ఉంటాను, చాలా తక్కువ వస్తూ ఉంది. అది ఏమైందో ఏమో తెలియదు నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ 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 షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ స్టోరీ వచ్చేసి తల్లి తండ్రి లేకుండా బిడ్డ. నేను ఈ ఛానల్లో 2 స్టోరీలు ఇస్తూ ఉంటాను. ఈ స్టోరీ వచ్చేసి తల్లి తండ్రి లేకుండా బిడ్డ, ఇంకొకటి స్టోరీ వచ్చేసి పల్లెటూరు జీవితం కథ అనేసి 2 స్టోరీలు ఇస్తూ ఉంటాను. ప్లీజ్ ఎంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.